చేశాడు. నేను జైలుకి ఎందుకు వెళ్తున్నాను అనేది ముందు జగన్మోహన్ రెడ్డి తెలుసుకో. ఒక మాజీ సీఎం అయ్యి ఆయన అందరూ కూడాను మా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు మీరు ఈవీఎంలు పగలకొట్టి మీరు గెలవాలని చెప్పి ఆదేశించింది ఎవరు? ఏం మాట్లాడుతున్నావురా? సద్దలోకుడు జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళు చేశారు. వీళ్ళు చేసి వెనకాల నాటకం ఆడుతున్నారు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఒకటే చెప్తున్నా, ప్రజలు నాయకుల కన్నా బాగా తెలియగలవారు. మిమ్మల్ని నేను బాగు చేయలేనురా. మేము వచ్చి నిన్నటికి మేము గెలిచి కరెక్ట్గా నెల ఒక్కరోజు మనం ఎప్పుడు న్యాయం చేస్తాము. ఆయన ఎప్పుడు న్యాయం చేశాడు? అసలు అసలు నీ సమస్య చెప్పమేంటి? నువ్వు 11కి పడిపోయావు. నీ ఎవరని చెప్పు అసలు ముందేంటి? నువ్వు 151 నుంచి 175 గెలుస్తానని చెప్పి నువ్వు చాపాలు చేసేసి ఇలా మీసాలు తిప్పారు. మాజీ ముఖ్యమంత్రిగా మిమ్మల్ని గౌరవిస్తాం, ప్రేమిస్తాం, కానీ తప్పుడు ప్రచారాలు దయచేసి చేయకండి. చంపేద్దారా? వీళ్ళంతా మారరా? మనిషిగా పుట్టే నీతి నిజాయితీగా బతకాల. తప్పుడు ప్రచారాలు చేస్తే ఇలాగే మీకు తీర్పు వస్తుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏం మాట్లాడుతున్నావురా? అసలు ఎందుకు పారిపోయి ఇంటి దగ్గర కూర్చున్నావు? నాకు సమాధానం చెప్పు. ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాలి. ఇవాళ అసెంబ్లీ అల్లులు అడుగు పెట్టడానికి దమ్ము చాలక ధైర్యం లేక చేస్తున్నాడు. ఆల్రెడీ ఆడి మీద లేని కేసు లేదు. చివరాఖరికి జనగణమన పాడడం రాదని కూడా కేసు.